Hi friends, welcome to my channel. How are you all? So atane evaru anukunnara, like he is my friend, chinna friend. So మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుతున్నాం. లైక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే గాయస్, ఇప్పుడు నేను ఏం వీడియో చేయాలనుకుంటున్నా అంటే లైక్ హోమ్ టూర్ అయితే చేయాలనుకుంటున్నా. లైక్ నేను ఏ వీడియో చేద్దాం అనుకుంటుంటే లైక్ షెల్ వి డూ హోమ్ టూర్ అనేసి థాట్ వచ్చింది. సో నేను ఆల్రెడీ ఛానల్లో హోమ్ టూర్ అయితే చేసిన. సో ఎవరైతే చూడకపోతే అది చూసేయండి. లైక్ మై ఫస్ట్ వీడియో అది హోమ్ టూర్. ఓకే గైస్, సో మై ఫస్ట్ వీడియో అది హోమ్ టూర్ అనేది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అగైన్ చేయడానికి. సో నేను మళ్ళీ హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పటికీ మా హోమ్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. సో లైక్ క్యాప్చర్ ఇట్ అండ్ మీకు కూడా కామెంట్లో పెట్టడానికి ఏమైనా ఉంటుంది కదా, అందుకే. సో మీరు ఆ హోమ్ టూర్ కూడా చూడండి. నేను నా ఛానల్లోకి వెళ్ళేసి ఈ వీడియో ఎవరైతే చూస్తుందో మీరు మా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీరు కామెంట్ అయితే చేయడానికి వస్తుంది. ఏం కామెంట్ చేయమంటే లైక్ అప్పటికి హోమ్ టూర్లో లైక్ మా హోమ్లో కొన్ని చేంజెస్ వచ్చాయని చెప్పా కదా, ఏం చేంజెస్ వచ్చాయనేసి చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే మనం హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేసాం. లెట్స్ గో. గైస్, మా ఇంటి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చాలా ఇల్లులు అయితే ఇక్కడ ఉన్నాయి, సేమ్ యాజ్ లైక్ దట్ మాది కూడా అట్లనే ఉంది. సో ఇంటి ఎంట్రన్స్ అనమాట ఇది. సో దీనికి లోపలికి వెళితే ఇది లైక్ మా బాల్కనీ ఇలా ఉంటుంది, చిన్నది. సో ఇక్కడ వాటర్ వస్తాయి అండ్ ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది అండ్ హియర్ ఆల్ ద ట్రీస్ ఇక్కడ ఉంటాయి. బయట చాలా చెట్లు ఉన్నాయి మాకు ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ సో గాయస్, ఇదైతే ఫుడ్ స్టాండ్ అనమాట. ఫుడ్ స్టాండ్లో అన్ని చెప్పులే ఉంటాయి, ఇంకేముంటాయి, చెప్పులు, హీల్స్, అన్ని పిచ్చి అన్నీ ఉంటాయి అన్నమాట ఫుడ్ స్టాండ్లో. ఓకే గాయస్, ఇక్కడ అయితే అన్ని చెప్పులు ఇంట్లో పెట్టాక బయట కూడా పెట్టుకున్నారు. మా డాడీ హెల్మెట్ అండ్ ఇది కూలర్, ఇది పాత కూలర్ అండ్ ఇవి నా చెప్పులు, ఇవి మా ఫ్రెండ్ చెప్పులు. హాయ్ చెప్పురా. ఆల్రెడీ చెప్పేశాడు ఆబ్వియస్లీ. ఆల్సో మా ఇంకో ఫ్రెండ్ అయితే వచ్చిండు. హాయ్ చెప్పురా. హాయ్. మా ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిండు. అందరు ఫ్రెండ్స్ వచ్చి ఆడుకుంటూ ఉంటారు అనమాట మా ఇంట్లో, లైక్ సమ్ ఎంజాయ్మెంట్ అట్లా. ఓకేనా? సో ఇట్ సైడ్ మా ఎంట్రెన్స్ అయితే ఇది లోపటికి, లైక్ ఇంటి లోపటికి ఎంట్రెన్స్ ఇది. అండ్ దీని పక్కన మాకైతే ఇది ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారో నాకు తెలియదు, మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. ఇది ఉంటుంది అండ్ దీంట్లో ట్యాంక్ అయితే ఉంటుంది మాకు. చూసింది కదా ట్యాంక్, దానిపైన పైప్ ఉంది. ఓకే, సో ట్యాంక్ అయితే ఉంటుంది అండ్ ఆల్ దట్. సో ఎంట్రెన్స్ లోపటికి వస్తే ఇలా ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇది మా ఎంట్రెన్స్ అనుకో. ఎంట్రెన్స్ పక్కనే మాకు టీవీ ఉంటుంది అనమాట. టీవీలో సమ్ వాచింగ్ అని గడ్డి పెరుగు సాంగ్ వస్తుంది. ఓకే గైస్, సో ఇప్పుడైతే సో టీవీ కింద మాకు 4 షెల్ఫ్స్ అయితే ఉంటాయి. 4 షెల్ఫ్స్ అయితే ఉంటాయి. అండ్ అక్కడ బ్యాగ్ ఉంది. అన్ని బ్యాగ్సే, ఇప్పుడు స్కూల్ కదా అందుకే అన్ని బ్యాగ్స్ ఉన్నాయి అక్కడ. సో ఇన్వర్టర్ ఉంటుంది అనమాట మాకు. ఇన్వర్టర్ ఎందుకు ఉంటుంది అంటే లైక్ ఇది సమ్మర్ కదా, సో అందుకే హాట్గా ఉంటుంది. మళ్ళీ కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది అనేసి మా మమ్మీ డాడీ మా కోసం అని ఇన్వర్టర్ అయితే పెట్టించారు. సో అండ్ పక్కన మాకైతే చిన్న దివాన్ ఉంటుంది. సో దివాన్లో మా డాడీ వండుకున్నారు, సారీ. సో ఇక్కడ విండోస్ ఉంటాయి సైడ్కి మంచిగా. అండ్ ఇవైతే మాకు స్విచ్చెస్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ మీకు స్పెల్లింగ్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఫాల్ సీలింగ్ పనిచేయవు. సో లైట్స్, బయట లైట్ అండ్ ఫ్యాన్స్, దట్స్ ఆల్. సో ఇక్కడైతే మాకు కప్ చైర్ అవుతుంది. సో ఇక్కడ సోఫాస్ అయితే ఉంది. సోఫాలా మా ఫ్రెండ్ అయితే బొరుతుండు ఇష్టం వచ్చినట్టు. ఓకే గైస్, సోఫా అవుతుంది. సో గాయస్, మీరు అయితే కామెంట్లో అయితే చేసి చెప్పండి ఏం చేంజెస్ అయితే అయినాయి అని కామెంట్లో అయితే డెఫినెట్గా చేసి చెప్పండి. సో ఇక్కడైతే మా హాల్. సో ఇక్కడ దాకా అయితే మా హాల్ అయితే ఉంది అనమాట, ఈడ దాకా.
ఆల్ కంప్లీటెడ్ అనుకోండి మీరు. ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంటుంది, తెలంగాణ మ్యాప్ ఉంటుంది, క్యాలెండర్ ఉంటుంది. అండ్ ఇది ఓల్డ్ క్యాలెండర్. దేవుడు ఉన్నాడు కదా అనేసి ఎందుకు పడేయడం అనేసి పడేయలేదు. సో ఇక్కడ సాయిబాబా ఫోటో ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది ఉంటుంది. ఇది మీకు నచ్చినట్టు అయితే కామెంట్లో తెలిసి చెప్పండి, నాకైతే ఫుల్ నచ్చుతుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ టాయ్ హార్స్ అనమాట, యూనికార్న్ హార్స్. సో ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ దాకైతే మా హాల్ అయితే ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా డైనింగ్ రూమ్ అనమాట, డైనింగ్ హాల్ అనమాట. కానీ ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు. ఇక్కడ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఆనియన్స్ స్టాండ్ ఉంటుంది, మిషన్ ఉంటుంది. మిషన్ పైన కుట్టడం కంటే ఎక్కువ బట్టలే ఉంటాయి. సో ఆల్ దట్ మీ ఇంట్లో కూడా మిషన్ పైన కుట్టే కంటే ఎక్కువ బట్టలే ఉంటాయి. కామెంట్ అయితే చేసి చెప్పండి. ఐఎమ్ హియర్ గాయ్స్. సో ఇక్కడైతే మా బియ్యంవి అవన్నీ ఉంటాయి. ఇక్కడ మా మమ్మీ లంచ్ బాక్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ జీ 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 సో సారీ ఫర్ క్లమ్జీనెస్. ఇక్కడ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఇదే ఇదేంటిదంటే మేము అన్నీ పెట్టుకుంటాం దీంట్లో. సో అది ఫ్రిడ్జ్ అనమాట. మీరు ఎవరైతే ఫ్రిడ్జ్ టూర్ చూడలేదో చూడండి, డెఫినెట్గా నా ఛానల్లోనే ఉంటుంది అది ఫ్రిడ్జ్ టూర్. చూడకపోతే చూడండి, నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్ టూర్ చేసేసిన, మళ్ళీ మీరు అడగకండి. సో ఇక్కడైతే మా కృష్ణుడు అయితే ఉంటాడు, కృష్ణుడు రాధ అయితే ఉంటారనమాట. అండ్ ఇక్కడ మాది అవుట్డోర్ది అనమాట. అవుట్డోర్ టెన్కా సైడ్ ఉంటుంది. నేను అక్కడ సందు అని చెప్పాను కదా, ఆ సందు నుంచి వస్తే ఉంటుంది అనమాట. సో అట్లా సందు నుంచి వస్తే ఈ వెనకాల డోర్ అయితే ఉంటుంది. సో ఇటు సైడ్ అయితే మా సెల్ఫ్స్ ఉంటాయి. మా తమ్ముడు కూడా చేస్తా అంటుండు, సరే ఎందుకు వద్దు అనేసి ఓకే దా ఇన్వాల్వ్గా నువ్వు కూడా చెప్పు. ఇది వచ్చేసి మా క్లాక్ అనమాట. దారా చెప్పు, ఏం చెప్తావు? హాయ్ ఫ్రెండ్స్, హోమ్ టూర్ లైక్ చేసి కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో చిన్న పిల్లోడు కూడా చెప్తున్నాండి, మీరు మాత్రం మర్చిపోకండి నా హోమ్ టూర్కి అయితే కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం కంటిన్యూ అయితే చేసేద్దాం మన వ్లాగ్. సో ఇక్కడ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు సింక్ ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, గ్యాస్ పైన టేబుల్ మీద అన్నీ ఉంటాయి. దేవుని రూమ్ ఉంటుంది అనమాట. సో దేవుని రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మా కిచెన్ అనమాట. కిచెన్ బనానా. సో ఇక్కడైతే మా దేవుని రూమ్ అయితే ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఎన్నిసార్లు కిచెన్ని చికెన్ అన్నారు కామెంట్ అయితే చేసి చెప్పండి. ఓకే, సో కామెంట్ అయితే కంపల్సరీ అయితే చేసి చెప్పండి. కిచెన్ ఎవరైతే ఎన్నిసార్లు చికెన్ అన్నారో చిన్నప్పుడు. సో ఇక్కడైతే కిచెన్ లైట్స్ ఉంటాయి. అండ్ లైట్స్ ఆన్ చేస్తే టీకే అని ఉందిగా, అంటే కిచెన్ ఉంది లైట్ అనమాట. సో ఇక్కడైతే మా స్టాండ్ ఉంటుంది. లైక్ మై సబ్స్క్రైబర్స్ మా ఇల్లు ఇంత ఉంటుంది అనమాట. ఫర్ మీ హాల్ అంటే లైక్ చాలా పెద్ద ఉండదు మాకైతే. మా కాలనీలో అందరికంటే పెద్ద ఇల్లు మాదే. సో అట్లా ఇక్కడ అన్ని డబ్బాలు ఉంటాయి, పైన అన్ని డబ్బాలు ఉంటాయి అన్నమాట. సో స్టవ్ ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇదే. సో అంతే గైస్, మా కిచెన్ అయితే ఇదే. కిచెన్ టూర్ నేను సపరేట్గా చెప్దాం అనుకున్నాను, కానీ ఈ కిచెన్ ఏముంటాయి దాంట్లో అన్ని గిన్నెలు అవి ఇవే ఉంటాయి. సో అందుకే చేయట్లే. సో గాయస్ మా హాల్ అయితే ఒక్క నిమిషం గాయస్ ఈ చైర్ చెప్తా. సో గాయస్ మా హాల్ అయితే ఇంటుంటుంది అనమాట. మా కాలనీలో అందరికంటే మా హాల్ పెద్ద ఉంటుంది. సో అట్లా అనమాట. సో అండ్ గాయస్, సో ఇక్కడ నుంచి ఇట్లా ఉంటే ఇక్కడైతే బాత్రూమ్ ఉంటుంది. సారీ ఫర్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ పక్కన మాది స్టడీ రూమ్ ఉంటుంది అనమాట. ఈ రూమ్ టూర్ నేనైతే కంపల్సరీ చేస్తాను. ఈ స్టడీ రూమ్ టూర్ అయితే కంపల్సరీ చేస్తాను. దీనికి స్టడీ రూమ్ టూర్ అస్సలు అన్నారు, వేరే అంటారు, నేను అది చెప్తా. సో ఆ రూమ్ టూర్ అయితే నేను కంపల్సరీ చేస్తాను. దీంట్లో చాలా ఉన్నాయన్నమాట.
ఈ రూమ్లో చాలా ఉన్నాయి చెప్పేటి, సో అందుకే ఆ రూమ్తో చాలా చేస్తా. దీంట్లో అయితే ఏం లేవన్నమాట, కంపడే ఉంది. లైక్ ఇది బెడ్ అంతా పెయింట్ కింద ఒక బెడ్ ఉంటుంది, అండ్ మా బీరా ఉంటుంది, మా స్కూల్ డ్రెస్సెస్, సాక్సెస్, అండ్ ఇక్కడ బట్టలని కుప్ప ఉంటాయి అన్నమాట, ఎండేసినాయి బట్టలు. మీ ఇంట్లో కూడా ఉంటాయి ఇట్లాంటి బట్టలు కుప్ప ఎండేసినాయి? కామెంట్లో అయితే చెప్పండి. సో నేను ఈ రూమ్ అయితే చేస్తా హోమ్ టూర్ అంటున్నా, అదే ఆ స్టడీయింగ్ రూమ్ టూర్ అయితే నేను కంపల్సరీ చేస్తా. ఒక్క నిమిషం గాయ్స్. సో ఇది వచ్చేసి మా హోమ్ టూర్. చూసిన వాళ్ళు ఎంజాయ్ చేసినాను అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ అప్పటికి ఇప్పటికి నా హోమ్లో ఏమైతే డిఫరెన్స్ వచ్చిందో కామెంట్లో అయితే చేసి చెప్పండి, మర్చిపోకండి. సో బాయ్ గాయస్, ఇష్కియాల్.